దామిని బ్యాంక్ పని మీద లోన్ తీసుకోవటానికి రెడీ అయ్యి వస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న వాళ్ళమ్మ లీలావతితో, అమ్మ నేను బ్యాంక్ పని మీద లోన్ కోసం బయటికి వెళ్తున్నానమ్మా అని లీలావతితో చెప్తూ ఉంటుంది. అప్పుడు లీలావతి ఇప్పుడే పూజ చేశానమ్మా, హారతి తీసుకో అని దామినితో అంటుంది. అప్పుడు దామిని ఏంటి హారతి తీసుకోకపోతే అక్కడికి వెళ్ళిన పని నాకేమన్నా జరగకుండా ఉంటుందా అని లీలావతితో అనేసరికి లీలావతి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఆనంద కూడా దామిని ఏమనకుండా అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడు దామిని పక్కనే ఉన్న ఆనందను కూడా పట్టించుకోకుండా పైకి చూస్తూ వదినా అని అనన్యని పిలుస్తుంది. అప్పుడే అనన్య వాళ్ళు స్టైల్గా రెడీ అయ్యి అనన్య ఇంకా కాంచన ఇద్దరూ కలిసి మెట్ల మించి దిగి వస్తూ ఉంటే అందరూ అనన్యని వాళ్ళమ్మని చూస్తూ ఉంటారు. వాళ్ళు స్టైల్గా రెడీ అయ్యి మెట్లపై నుంచి దిగి నడుస్తూ వస్తుంటే చూస్తున్న వాళ్ళందరినీ చూస్తూ అనన్య ఇంకా కాంచన ఇద్దరూ కలిసి నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు అనన్య దామిని దగ్గరికి వచ్చి షెల్వి మూవ్ అని దామినితో అనేసరికి సరే వెళ్దాం పద అని అనేసరికి అక్కడే ఉన్న ఆనంద మరి హారతి అని అంటున్నా కానీ పట్టించుకోకుండా దామిని అనన్య కాంచన ముగ్గురు కలిసి బయలుదేరుతూ ఉంటారు. అప్పుడే పక్కనే ఉన్న శరణ్య తన కాల్ని అడ్డుపెట్టి అనన్య ఇంకా దామిని ఇద్దరు కూడా ఆనంద కాళ్ళపై పడతారు. అప్పుడు శరణ్య కింద పడిన వాళ్ళని చూసి శరణ్య ఇంకా ఆనంద ఇద్దరు కలిసి నవ్వుకుంటూ ఉంటారు. కింద పడిన దామిని అనన్య మాత్రం కోపంగా పైకి లేచి నడుచుకుంటూ బయటికి వస్తూ ఉంటారు. తర్వాత షాప్ దగ్గరికి వచ్చేసరికి ప్రెస్ వాళ్ళంతా దామినిని ఇంటర్వ్యూ చేయడానికి రెడీగా ఉంటారు. అప్పుడే అనన్య దామిని దగ్గరికి వచ్చి ఇదంతా నేనే ఏర్పాటు చేశాను అని చెప్తుంది. వెంటనే ప్రెస్ వాళ్ళందరూ కలిసి దామినిని ఇలా అడుగుతూ ఉంటారు, ఏంటి మీరు రాజ్కోట్ సిల్క్స్ నుండి విడిపోయి ఈ షాప్ పెట్టనున్నారా అని ప్రెస్ వాళ్ళు అడిగేసరికి ఆ మాటలకు దామిని ప్రెస్ వాళ్ళతో మీరేదైనా అనుకోండి అని సమాధానం చెప్తుంటే ఆ న్యూస్ అంతా టీవీలో వస్తూ ఉంటుంది. ఆ న్యూస్ని ఆనంద ఫ్యామిలీ మొత్తం చూస్తూ ఉంటారు. అప్పుడే దామిని ఇంతకుముందు రాజ్కోటి సిల్క్స్ ఇప్పుడు లీలావతి టెక్స్టైల్స్ అని ప్రెస్ అందరి ముందు చెప్తూ ఉంటుంటే ఆ మాటలు విని ఆనంద ఇంకా లీలావతి ఇద్దరు షాక్ అవుతారు. తర్వాత శరణ్య దర్శన్ ఇద్దరు కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడు దర్శన్ ఆనంద దగ్గరకు వచ్చి రాజ్కోట్ సిల్క్స్ విడిపోతుందని జనాల్లో కూడా బాగా ప్రచారం జరుగుతుంది అని భయపడుతూ ఉంటాడు. అనన్య దామిని ద్వారా వేసిన ఈ ప్లాన్ని ఆనంద గారు ఎలా ఎదుర్కొని తెలివిగా ఎలాంటి ప్లాన్ వేస్తారనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.